సుమారు 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేసిన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు త్వరలోనే ఒక రాజ్యంగా ఏర్పాటు కాబోతున్నారు గనుక ఆ రాజ్యానికి ఒక రాజ్యాంగమును అనగా ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి అనుగ్రహించెను. మోషే వారిని 40 సంవత్సరాలు నాయకునిగా నడిపించినప్పటికీ తాను చేసిన పొరపాటు వల్ల వాగ్దాన భూమిలో అడుగు పెట్టకుండానే మరణించాడు. ఆ తదుపరి యెహోషువ నాయకునిగా ఇశ్రాయేలీలను వాగ్దాన భూమికి నడిపించి 25 సంవత్సరాలు వారికి నాయకునిగా తన బాధ్యత నిర్వహించి కన్నుమూసెను. ఆ తర్వాత దేవుడు చేసిన సహాయాన్ని మరిచిపోయిన తరం ఒకటి పుట్టుకొచ్చింది. ఫలితంగా ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడ్డారు. అటువంటి సమయంలో ప్రజలను తిరిగి తన వైపు తిప్పుకోవాలని 12 మంది న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు. సుమారు 350 సంవత్సరాలు న్యాయాధిపతుల పరిపాలన కొనసాగింది. కానీ ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవించడం మానలేదు. వీరిని సరిచేయాలన్న ఉద్దేశంతో పలుమార్లు శత్రువుల చేతికి దేవుడు వారిని అప్పగించినప్పటికీ వారి జీవితంలో మార్పు రాలేదు. అటువంటి దుర్దినాలలో గొడ్రాలిగా అవమానం ఎదుర్కొంటున్న హన్నా దేవుని మందిరంలో ప్రార్థన చేయగా సమూయేలును ప్రార్థనకు జవాబుగా దేవుడు అనుగ్రహించాడు. సమూయేలు ప్రవక్తగా, న్యాయాధిపతిగా, యాజకునిగా దేవుని సహాయంతో తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ప్రజలందరూ తమకు రాజు కావాలని సమూయేలును విసిగించగా సమూయేలు దేవునికి ప్రార్థించెను. తనను రాజుగా తిరస్కరించిన ప్రజలకు సమూయేలు ద్వారా సౌలును రాజుగా దేవుడు అభిషేకించగా సౌలు మాత్రం 40 సంవత్సరాల పాటు దేవునికి వ్యతిరేకమైన పరిపాలన చేశాడే కానీ ఎన్నడూ దేవుడు తనను చూసి సంతోషించే విధంగా పరిపాలన అందించలేకపోయాడు. ఫలితంగా సౌలును తొలగించి ఆ స్థానంలో దావీదును రాజుగా దేవుడు అభిషేకించాడు. దావీదు సుమారు 40 సంవత్సరాలు అద్భుతంగా దేవుని చిత్తానుసారమైన పరిపాలన అందించి కృతజ్ఞతతో దేవుని మందిరాన్ని నిర్మించాలని ఆశపడెను. కానీ యుద్ధములు చేసి తన చేతులు రక్తము చిందించినందున మందిరమును కట్టే అవకాశాన్ని దావీదు కోల్పోయాడు. ఆ తర్వాత నీ కుమారుడైన సొలొమోను నా మందిరాన్ని నిర్మిస్తాడు అని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదునకు తెలియజేశాడు. ఆ తర్వాత రాజుగా అభిషేకించబడిన సొలొమోను తన పరిపాలనను ప్రార్థనతోనే ప్రారంభించి మందిర నిర్మాణాన్ని కూడా అద్భుత రీతిలో పూర్తి చేశాడు. ఈ మాటలన్నీ దేవుడు